విషయానికి వస్తే కూడా మీరు మరి కండువాలు వేసేస్తున్నారంటే మా నాయకులకి ఇంకేం చెప్పం మేము. అలాంటివి మానేసుకోవాలా. మనం ఎవ్వరూ కూడా అటు జనసేన పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇద్దరం కూడా మిత్రపక్షాలుగా మన మిత్ర పొత్తు ధర్మాన్ని పాటించాలా. మన ప్రధాన శత్రువు వైసీపీ పార్టీ, వైసీపీ ప్రభుత్వాన్ని దింపే వరకు కూడా మనం ఒక యుద్ధమే చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. ఇంకేంటంటే ఈ ప్రభుత్వాన్ని పోగొట్టకపోతే మన రాష్ట్రం పతనం అయిపోతుంది, భావితరాల భవిష్యత్తు పోతుంది, అలాగే రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతూ ఉంటుంది. అంతేగాని మనం మిత్ర ధర్మాన్ని విమర్శించి మనం ఒకరి మీద ఒకరు కండువాలు వేసుకోవడం కాదని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైనా కూడా మన పార్టీలోకి వస్తున్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే మనం చేసుకుందాం తప్ప మనం ఎక్కడా కూడా వైసీపీ పార్టీని మనం పతనం చేయడానికే చేయాలి తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరిని బలవంతంగా తీసుకుని మళ్ళీ మనకి పొరాపత్యాలు రాకుండా చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నా. మన టార్గెట్ వైసీపీ, ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టాలా. అంచేత మనం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ బడుపల్లె గ్రామ ప్రజలందరికీ కోరేది ఏంటంటే, మీ గ్రామం అంటే నాకు వ్యక్తిగత అభిమానం చాలా ఎక్కువ. ఎందుకంటే చాలాసార్లు నేను పిలుస్తూ ఉంటే మన అమ్మిరాజ్యాలందరూ కూడా ఒకసారి నేను అనడం జరిగింది, ఎందుకయ్యా బాబు నేను వచ్చి వెళ్ళకపోతున్నాను రోజుని, ఇదే గ్రామంలో వచ్చిన రూమ్ కట్టేయండి ఎక్కడే ఉండిపోతానని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. ఇంకేదంటే ఎక్కువ పిలుస్తూ ఉంటారు, ఎక్కువ ఆహ్వానిస్తారు, చాలా అభిమానంగా చూస్తారు. మీ అభిమానం నేను మర్చిపోలేను. ఎందుకంటే 19లో మనకి 300 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే మన ఎంపీటీసీకి 623 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. రేపు ఇప్పుడు మనం కలిసి వెళ్తున్నాం, అటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మనం కలిసి వెళ్తున్నాం. ఈ నాయకులు సీనియర్లు అందరూ కూడా, ఇదిగో ధర్మరాజు గారు లాంటి పెద్దలందరూ చాలా మంది ఉన్నారు, ఇప్పుడు గోవింద్ గారు వచ్చారు, రాంబాబు అందరూ ఉన్నారు. మనం ఉమ్మడిగా వారు వన్ సైడే జరగాలి. ఇందాక మనం చెప్తూ ఉన్నారు ఎవరో మన పెద్దలు, ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ పరిపాలిస్తున్నారు, ఎంతమంది మనం ఉండి ఎంత రాజకీయం చేస్తూ ఒక ఇన్ఛార్జీలు వేసి రాజకీయం నడుపుతూ ఉంటారు ఈ గ్రామాల్లో. వాళ్ళు వచ్చి చేసుకుంటూ ఉంటారు తప్ప వీళ్ళకి ఎక్కడా హక్కులు ఉండవు, వాళ్ళు చెప్పిందే నడుస్తూ ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఆ పరిస్థితులు రావు. మీరే ఇక్కడ నాయకులు, మీరే వెళ్ళాలి, ఇక్కడ మీరే సాధించుకోవాలని చెప్పి బడిపల్లె నాయకులు కూడా కోరుతూ ఉన్నాం. ఇంకేత మనం కలిసి వెళ్దాం, విజయం సాధించడం సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఎటువంటి అనుమానం లేదని తెలియజేస్తూ ఉన్నా. అలాగే కొత్తపేట నియోజకవర్గం వచ్చేటప్పుడు పెద్దల మామూలు చెప్తూ ఉన్నారు, సమీకరణలు అయితే మనకు అనుకూలంగా ఉన్నాయి. అది జనసేన పార్టీగా సమీకరణలు ఏ రకంగా చూసుకున్నా, ఒక టీఆర్పీ నగిన సామాజిక వర్గ పరంగా చూసినా, లేదా మనకు వచ్చే ఓట్ల పరంగా చూసినా ఎక్కువ అనుకూలం అయితే జనసేన పార్టీగా కనపడుతుంది. అయితే ఏదేమైనా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఏ నిర్ణయం తీసుకున్నా మన జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ విజయానికి మనం అందరం కృషి చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా. అలాగే భవిష్యత్తులో కూడా నాకు తెలిసిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మన పవన్ కళ్యాణ్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం. మన కోరిక ఈ తరంలో నెరవేరబోతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఏ నిర్ణయం అయినా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఆ వ్యూహానికి తగ్గట్టుగానే మన అందరం కూడా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా నమ్మి ఆ వ్యూహం ఆయనకు అప్పచెప్తాం. ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఆయనతో మన ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉందాం. వ్యూహాత్మకంగా వెళ్తున్నారు అని చెప్పి చెప్పడంలో అనుమానం లేదు. రేపు మనం తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని అయితే ముఖ్యమంత్రిగా చూస్తున్నాం అని చెప్పడంలో పవర్ షేరింగ్ ఉంటుంది. అది ఎప్పుడు ఎలా అనేది ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. మనం చాలా ఘోరంగా తయారైంది. ఎవరైనా ప్రశ్నిస్తే మళ్ళీ అరెస్టులు చేసుకుంటూ పోతూ ఉన్నారు, భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థలో లేకపోతే ఇంకో వ్యవస్థలో పెట్టి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఏమి చేయడానికి లేకుండా. లేదా పట్టాలన్నారు, పట్టాలు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మీరు భూములు సేకరించి, ఈ రోజు వరకు ఎక్కడా లేదు. ఇంకా పట్టాలు ఇస్తా ఉన్నారు. ఆ భూమి మట్టికి మట్టేసి కొన్ని సైట్లు అయితే చెప్పడం మట్టి కూడా అయిన పరిస్థితి. ఎక్కడ రోడ్లు లేవు, స్తంభాలు లేవు 3 సంవత్సరాల మట్టి నుంచి. ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ సంకెట్టుకుని పట్టాలు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఎక్కడ పట్టాలు ఇచ్చేస్తున్నాం వేసేస్తున్నాం అని చెప్పి. అలాగే పంచాయతీ ఎలక్షన్లో ఇచ్చారు పట్టాలు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ మొదలెట్టారు, ఇప్పుడు పట్టాలు ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. రాష్ట్రం అయితే చాలా అడ్డగొల్లుగా అడ్డవరంగా తయారైంది. అలాగే మన సీనియర్ నాయకులు
40 సంవత్సరాలు రాజకీయ జీవితం కలిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి అయితే తీసుకొచ్చారు. ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్ చేస్తారు, దొంగ కేసులు పెడతారు. చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి. అటువంటి వ్యక్తిగా ఈరోజు సెక్యూరిటీ లేదంటే సాఫ్ట్వేర్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలా. అటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వెంటనే నేనున్నాను, ఇది తప్పుడు అరెస్ట్ అని చెప్పి ఖండించిన నాయకుడు రాష్ట్రంలో మొదటిసారిగా ముందొచ్చి అండగా నిలబడది మన పవన్ కళ్యాణ్ గారు అనేది చెప్పుకోవాలా. పవన్ కళ్యాణ్ గారు వారికి తీవ్రంగా ఖండించి వారికి సంఘీభావం తెలపడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చి మలాఖత్తులో సంఘీభావం తెలిపి వెంటనే వారిని అయితే మేము ఈ రోజు నుంచి కూడా జనసేన పార్టీ అది తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తుంది అని చెప్పి ఆ రోజు ప్రకటించిన రోజే ఈ వైసీపీ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజే పతనం అయింది. దీనితో వాళ్ళ పతనం దానితోటే వీరి పతనం ప్రారంభమైంది. అంచేత ఈ వైసీపీ వారికి అయితే చాలా భయం పుట్టుకుంది. అబ్బో ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అనుభవం, అలాగే దేశ సేవ చేయాలి, దేశం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి పార్టీ గురించి కూడా వేరే ఆలోచించకుండా నిస్వార్థంగా నిజాయితీగా కలిసి వెళ్తామని చెప్పి నిజాయితీగా పనిచేస్తున్న దేశ భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు, ఒక విజనరీ కలిగిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసి రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెప్పడం ఎటువంటి అనుమానం లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మీరు పత్రం ప్రారంభమైంది వైసీపీ వారిది. చాలా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. బలవంతంగా ఈ పట్టాలు ఇస్తాం, ఈ చేస్తాం అని చెప్పి కండువాలు వేస్తూ ఉన్నారు. మీరు కండువాలైతే కనుక మరో మనసులు మార్చలేరని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ ఉన్నా, మీకు హెచ్చరిస్తూ ఉన్నా. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం అనుమానం లేదు. మీరు తప్పుడు విధానాలతో వెళ్తే ప్రతి దానికి సమాధానం చెప్పాలని చెప్పి వైసీపీ వారికి అయితే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంచేత రేపు భవిష్యత్తులో మనం వెళ్ళేది జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా వెళ్తుంది. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిసి ఉమ్మడిగా వెళ్ళాలని చెప్పి సమన్వయ మీటింగ్లు కూడా రాష్ట్ర స్థాయిలో వేయటం, అలాగే జిల్లా స్థాయిలో వేయటం, అలాగే నియోజకవర్గ స్థాయిలో వేయటం, అన్ని రకాలుగా సమన్వయం చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి. రకరకాల వ్యక్తిత్వాలు, రకరకాల మనుషులు ఉంటూ ఉంటారు. వాటిని ఏం పట్టించుకోవద్దు. మనం అందరం కూడా అటు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ చిన్న చిన్న అన్న లోపాలు ఉంటాయి. క్షేత్ర స్థాయిలో మనల్ని సమన్వయం చేసుకుని కలిసి వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. ఈ రాక్షస పాలన పోవాలి. ధృతరాష్ట్ర కౌగిల నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనం సమన్వయం చేసుకుని ఇద్దరం కలిసి వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. అంచేత మనం సమన్వయం చేసుకోవాలా. చేసుకుందాం. ఈ బడుగలంక గ్రామంలో మరి ఎంపీటీసీకి మరి 670 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇప్పుడు 1000 ఓట్ల మెజార్టీ రావాలని నీ బడుగలంక యువజనులు, యూత్, జనసేనలు అందరికీ కూడా మీరు కష్టపడండి. రేపు మీ కష్టానికి ప్రతిఫలం అయిన ఇస్తాడని మనం చేస్తూ అందులో మరి మీ అందరూ తరఫున కూడా పేరును కోరుకుంటూ మరి అందరూ కూడా కష్టపడుతూ బండారు శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేసుకుందాం. మరి సీటు ముందే, ఓటు ముందే, గెలుపు ముందే. జై జనసేన. అందరు కూడా ఉదయం చేయమని